నమస్తే. భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో ఒక విచిత్రమైనటువంటి వాదన అనుకోవచ్చు, లేదంటే ఎవరి వాదన వాళ్ళనుకోవచ్చు. దాంట్లో చిత్రం విచిత్రం అనేటువంటి మాట మాట్లాడకపోయినా ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో అనేటువంటి ఒక విభజన మాట మొదలుపెట్టారు. భారతీయ జనతా పార్టీ ఉత్తర రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరాదిన అంత మేరకు పోయినసారి గెలిచినన్ని సీట్లు గెలుస్తలేవు కాబట్టి తగ్గుతున్నాయి, లేదంటే దక్షిణానికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో బీజేపీకి అంత సీన్ లేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఎంత వస్తుంది, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేటువంటి అంశంపైన అనేకమైనటువంటి వాగ్విదాలు జరుగుతున్నాయి. ఇక ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక పరిశీలన చేద్దాం. ఏ రాష్ట్రంలో ఎట్లా జరిగింది, ఓటింగ్ పర్సంటేజ్ అన్నీ తెలిసినాయి మనకు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో అయిపోయింది. అన్ని రాష్ట్రాల్లో అయిపోతే ముఖ్యంగా మనం తెలంగాణ పైన ఉన్నది తెలంగాణ అనేటువంటి రాష్ట్రం తీసుకుంటే తెలంగాణలో 17 మనకున్నాయి. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాల్లో 8 నుంచి 12 స్థానాలు బీజేపీ. 8 నుండి 12 స్థానాలు బీజేపీ. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినంత వరకు కర్ణాటకలో 28 స్థానాల్లో బీజేపీ 22 స్థానాలకు పైనే బీజేపీ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి అంచనా. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏమొస్తుంది అనేటువంటిది చూస్తే 25 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. 6 స్థానాలే బీజేపీ. ఎన్డీఏ పక్కన పెడితే మనకు టీడీపీతో సంబంధం లేదనుకుంటే 3 స్థానాలు వచ్చే అవకాశము బీజేపీకి కనబడుతున్నాయి. బీజేపీ సొంతంగా అంటే ఎన్డీఏలో భాగస్వామ్యమైనా కూడా బీజేపీకి సొంతంగా వచ్చేటువంటివి 39 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో 5 స్థానాలు ఖచ్చితంగా బీజేపీకి సొంతంగా. మళ్ళా పిఎంకే వాళ్ళతో పొత్తులో ఉన్నటువంటి అంశాలు పక్కన పెడదాం. ఇది ఇంకొకటి కేరళ రాష్ట్రం. కేరళకు సంబంధించినటువంటి వరకు కేరళలో బీజేపీ కనీసం 2 స్థానాలు వస్తాయనేటువంటిది ఒక అంచనా. 1, 2 ఇంతకుముందు 0 ఉన్నాయి. 2019లో తమిళనాడులో 0 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 రాష్ట్రాల్లో 0 ఉన్నాయి. తెలంగాణలో 4 ఉన్నాయి. కర్ణాటకలో 25 స్థానాలు వచ్చినాయి. పోయినసారి 29 స్థానాలు. ఇక్కడ ఒకటి పాండిచ్చేరి ఉంటుంది. ఈ పాండిచ్చేరికి సంబంధించినటువంటి సీట్లో కూడా అది బీజేపీ ఖాతాలో ఉంటుంది. పాండిచ్చేరి ఉన్నది ఒక స్థానము. ఆ ఉన్న ఒక స్థానంలో బీజేపీ ఉంటుంది. పాండిచ్చేరి ఉన్నటువంటి స్థానాల్లో ఈ 40, 20, 60, 28, 88, 88, 20, 108, 5, 108, 5, 110, 113, 113, 7, 120, 130 స్థానాలు ఉన్నాయి. 130 స్థానాలలో బీజేపీ 8 ప్లస్ 22 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 2 ఈ స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా 22, 8, 30, 33, 35, 37 స్థానాలు సొంతంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 1, 2, 3, 4, 5 రాష్ట్రాలకు సంబంధించి పాండిచ్చేరి ఒకటి కలుపుకుంటే, పాండిచ్చేరి మనం కలపలేదు. 8, 22, 30, 33, 35, 130 స్థానాల్లో 37 స్థానాలలో బీజేపీ సొంతంగా వస్తుంది. అది కాకుండా ఇక్కడ 1, 2 జేడీఎస్ వస్తాయి. ఇక్కడ ఒక 5, 6 ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీ ఉన్నాయి. మళ్ళా టీడీపీ ఒక 5, 6 వస్తాయి. జేడీఎస్ ఒక 2, టీడీపీ ఒక 5, 6 వేసుకుంటే కనీసం వేసుకున్నా కూడా ఒక 10 దాకా వేసుకున్న ఆశ్చర్యం లేదు. మొత్తం 2 కలిపి 13 దాకా వచ్చిన ఆశ్చర్యం లేదు. ఒక 10 వేసుకోవచ్చు. ఇక్కడ
తెలంగాణలో ఆల్రెడీ 8 మినిమం వేసుకున్నాం మనం మినిమం కేసులో. ఇక్కడ తమిళనాడులో కూడా పిఎంకి ఇంకొక 2 స్థానాలు కూడా వేసుకోవచ్చు. అవి ఒక 2, 10, 12, 14 స్థానాల్లో 14, 37, 14, 3, 41, 60 స్థానాలకు పైగా 130లో 60 స్థానాలకు పైగా ఎన్డీఏ ఉంటుంది. ఎన్డీఏ 60 స్థానాల్లో ఉంటుంది. బీజేపీ 37 స్థానాలు, ఎన్డీఏతో కలిపి మొత్తం కలుపుకుంటే 60 స్థానాల్లో 60 నుంచి 61 స్థానాల్లో. ఉట్టి దక్షిణాది రాష్ట్రాల్లో 130కి సంబంధించి 130 స్థానాల్లో 60 సీట్లు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ వస్తుంది. 37 సీట్లు బీజేపీ సొంతంగా వస్తుంది. మళ్ళీ ఇందులో కాంగ్రెస్ ఎక్కడ రాదు, అంటే ఒక పార్టీకి మెజారిటీ ఎక్కడ రాదు. మళ్ళీ ఇక్కడ తమిళనాడుకు వస్తే డిఎంకే, ఏడిఎంకే అన్నీ పంచుకుంటాయి. ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ, టీడీపీ పంచుకుంటాయి. ఇక్కడ జేడీఎస్ఏ ఉంటుంది. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ 2 పోటాపోటీ ఉంటాయి. అంటే ఏ ఒక్క పార్టీకి కూడా 37 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు లేవు. భారతీయ జనతా పార్టీ సొంతంగా దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం హీనపక్షంలో 37 స్థానాలు వస్తున్నాయి. బీజేపీ సొంతంగా 37 స్థానాలు, ఎన్డీఏ కలుపుకుంటే ఎన్డీఏ 60 స్థానాలు. దక్షిణాది రాష్ట్రాల్లోనే 60 స్థానాల్లో బీజేపీ ఉంటే మీ 130లో 543 స్థానాలకు సంబంధించి 130, మిగిలినటువంటి 310 స్థానాల్లో ఎన్ని వస్తాయి బీజేపీకి సొంతంగా? ఉట్టి యూపీ 10 రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది మనకు. పోయినసారి వచ్చినటువంటి సీట్లన్నీ, ఈసారి వచ్చినటువంటి సీట్లన్నీ చూసుకోవచ్చు. ఇది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పోయినసారి వచ్చినటువంటి 25, 4, 29 కంటే ఈసారి బీజేపీ 37 స్థానాలకు పెరిగిపోతుంది. పోయినసారి పాండిచ్చేరి కూడా బీజేపీ ఖాతాలోనే ఉంది. అది కూడా కలుపుకుంటే 30 స్థానాలు పోయినసారి. ఈసారి 7 స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. 1, 2 కర్ణాటకలో తగ్గినంత, ఆ తగ్గినటువంటి స్థానాలు ఇటు కేరళలో 2, 3 పెరుగుతున్నాయి, తమిళనాడులో పెరుగుతుంది, ఆంధ్రాలో అట్లనే తెలంగాణలో కూడా పెరుగుతున్నాయి. సో సొంతంగా 37 స్థానాలకు పైనే పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నది. ఒకవేళ ఇక్కడ 10 స్థానాలు, ఇక్కడ 20 వస్తే ఇన్నే 30 ఉంటాయి. ఈ 2, 5, 3, 8 కలుపుకుంటే 40 స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వేవ్ ప్రకారం, వస్తున్నటువంటి అంచనా ప్రకారం, గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వరకు జరిగినటువంటి పోలింగ్ విషయంలో కానీ, వచ్చినటువంటి అంచనాల మేరకు, సర్వేలు చేసినటువంటి ఏజెన్సీలు ఇచ్చినటువంటి దాంట్లో కూడా వచ్చినటువంటి వాస్తవ పరిస్థితి ఇది. అంటే భారతీయ జనతా పార్టీకి వస్తుంది. కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్ ఇక్కడ 4, 5 ఇక్కడనే గెలుస్తుంది. ఒక 4, 5, 6 ఈయనే ఉంటుంది. అట్లనే ఆంధ్రాలో 0 కదా, కర్ణాటకలో వస్తే 4 స్థానాలు, 5 స్థానాలు వస్తే ఇక్కడ రావచ్చు. అంటే ఓవరాల్ కలుపుకుంటే 6, 4, 10. ఇక్కడ తమిళనాడులో ఒక 3, 4 వస్తాయి. ఈ కేరళలో 3, 4 వస్తాయి. సో 10, 15 స్థానాల కంటే ఎక్కువ కాంగ్రెస్ లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందనుకుంటే ఒంటరిగా పోటీ చేసినటువంటిది రాష్ట్రము ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 స్థానాలు ఉట్టిగానే జోకవి. అవి పోటీ చేసినటువంటి 25 స్థానాలు 0 ఇక్కడ 0. ఇక్కడ తమిళనాడులో డిఎంకే తోటి కలిసి పోటీ చేసినటువంటి స్థానాలు ఎన్ని, వాళ్ళ పొత్తులో తీసుకున్నటువంటి స్థానాలు ఎన్ని, అందులో గెలిచినటువంటి స్థానాలు ఎన్ని. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ వేరువేరు ఉన్నాయి. యూడీఎఫ్లో వీళ్ళు గెలిచేటువంటి స్థానాలు ఎన్ని. వయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు, వయనాడులో గెలుస్తున్నా లేదనేటువంటిది ఒక అంశము. ఇక్కడ కర్ణాటకలో వాళ్ళకు వచ్చేది 3, 4 స్థానాల కంటే ఎక్కువ కనబడతలేవు ఇక్కడ కూడా. సో అన్నీ కలిపితే కాంగ్రెస్కి వచ్చేటువంటి స్థానాలు ఎన్ని ఉన్నాయి? కాంగ్రెస్ అన్నీ కలిపితే 10 స్థానాలు వచ్చేటువంటి అవకాశం లేదు. బీజేపీ 37 స్థానాలు వస్తున్నాయి. మరి దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? తమిళనాడులో డిఎంకే, ఇక్కడ వైసీపీ, టీడీపీ, ఇక్కడ కొంత ఒక బీజేపీ ఉంది, జేడీఎస్, ఇక్కడ వామపక్షాలు, ఇంక మిగిలిన ఏమున్నది? సో కాంగ్రెస్ సొంతంగా ఎక్కడ లేదు. అది కాంగ్రెస్కు ఉన్నటువంటి మైనస్.
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇది కాంగ్రెస్కి వచ్చినటువంటి మైనస్. ఈ 5 రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఇంత లేదు, బీజేపీకి అంత లేదు, లేకపోతే కాంగ్రెసే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూడా లేదు. ఏ రాష్ట్రంలో సొంతంగా పోటీ చేసిన లేదు. సొంతంగా పోటీ చేసే దాంట్లో పెద్ద గుండు సున్నా మాత్రమే వస్తున్నది. ఇక్కడ తమిళనాడులో తెలంగాణలో పోటీ చేసినటువంటి జాగాలో అది ఉన్నది కాస్త ఉన్నదే 2 రాష్ట్రాల అధికారం. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని వస్తుంది? దేశం మొత్తాన్ని కాపాడేటువంటి పరిస్థితి లేదు కదా. ఈడ ఉన్నాయి 17, ఈడ ఉన్నాయి 28. ఈ 17 రెండిట్లలో కలిపితే కూడా 10 స్థానాలు వచ్చేటువంటి అవకాశము కాంగ్రెస్ పార్టీకి లేదు, 5 రాష్ట్రాలు కలిపి. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా వచ్చేటువంటి అధికారం ఎక్కడున్నది? తెలంగాణలో వాళ్ళు చెప్పినట్టుగా 13, 14 వచ్చి, కర్ణాటకలో బీజేపీకి ఏం రాకుండా వాళ్ళు 14 వస్తే అప్పుడు 27, 28 స్థానాలు వస్తాయి. కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనబడతలేదు, కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ. ఇది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించింది. ఇంకొక వీడియోలో మనం ఉత్తరాది రాష్ట్రాలు వేరే చూసుకుందాం.